అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో, ఈ ఒక్క దీపం అమ్మవారి ముందు వెలిగించి చూడండి. మనము హోమం చేసినంత ఫలితం కలుగుతుంది. ఆ దీపం ఏంటి, పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. ఈ దీపాన్నే పంచగవ్య దీపం అంటారండి. ఇది నేను విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానండి. స్వచ్ఛమైన గోమూత్రము, గోమయముతో తయారు చేసినటువంటి ఈ పంచగవ్య దీపాన్ని ఎవరింట్లో అయితే వెలిగించినట్లయితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడుండే బిజీ లైఫ్లో మనము హోమాలు అవి చేయించలేం కదండి. అంటే ప్రతి వారము హోమం చేయించాలన్నా కష్టము. అందువలన ప్రతి వారము మనము ఈ పంచగవ్య దీపాన్ని వెలిగించినట్లయితే హోమము చేసినంత ఫలితం కలుగుతుందండి. దీపం వెలిగినంతసేపు మంచి సువాసన వస్తుందండి. అది మనకి కూడా చాలా మంచిది. ఆ గాలిని పీల్చడం వలన మనము ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. మరి అన్ని ఉపయోగాలు ఉన్న ఈ పంచగవ్య దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దామండి. ముందుగా ఒక ఇత్తడి, రాగి, వెండి ఏ ప్లేట్ అయినా పర్లేదండి. స్టీలు ప్లేట్ మాత్రం పనికిరాదు. నేనైతే ఇక్కడ చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకుంటున్నాను. ఒక పెద్ద ప్రమిద, 2 చిన్న ప్రమిదలు అవసరమవుతాయండి. ఆ ప్లేటుకి వచ్చి 5 దగ్గరలా పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. మనము ప్రమిద తీసుకున్నాం కదండి, అది ముందుగానే శుభ్రం చేసి చక్కగా పసుపుతో అలంకరించాలి. ఎటువంటి పొడ లేకుండా. చిన్న ప్రమిదలు 2 తీసుకున్నాం కదండి, అవి కూడా పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లుతో అలంకరించాలి. ఇలా 5 కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత మనము ఒకటి పెద్ద ప్రమిద తీసుకున్నాం కదండి, ఆ పెద్ద ప్రమిదకు కూడా 5 కుంకుమ బొట్లతో అలంకరించాలి. ఆ తరువాత చిన్న ప్రమిదలకు కూడా కుంకుమ బొట్లతో అలంకరించి, ఇక్కడ మనము పెద్ద ప్రమిద తీసుకున్నాం కదండి, అందులో రాళ్ళ ఉప్పు, కల్లు ఉప్పు వేయాలండి. కల్లు ఉప్పు ఎందువలన ఉపయోగించాలంటే ఈ దీపానికి ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అండి. అమ్మవారిని ఆహ్వానించేటప్పుడు ఇలాంటి దీపాన్ని వెలిగించినట్లయితే చాలా మంచిది. మనము ఈ రాళ్ళ ఉప్పు ఉపయోగించినది అంటే వంటల్లో ఉపయోగించినది ఉపయోగించకూడదండి. ఈ దీపానికి కొత్తగా అప్పుడే కట్ చేసి పెట్టినటువంటి ప్యాకెట్ నుంచి ఉప్పును తీసుకొని ఆ ప్రమిదలో వేసి ఉప్పు మీద కాస్త పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, ఆ తరువాత చిన్న 2 మట్టి ప్రమిదలు తీసుకున్నాం కదండి, ఆ మట్టి ప్రమిదల పైన పంచగవ్య దీపాన్ని ఉంచి దాని మధ్యలో ఆవు నేతితో తయారు చేసినటువంటి ఒత్తిని పెట్టాలి. తరువాత పువ్వులతో అలంకరించాలి. వీలైతే మనము ఈ పంచగవ్య దీపాన్ని ప్రతి శుక్రవారం సాయం సంధ్యావేళ వెలిగిస్తే మంచిది. మంగళవారం సాయంకాలం కూడా వెలిగించుకోవచ్చండి. ఇలా అలంకరించినటువంటి పంచగవ్య దీపాన్ని ఎక్కడ వెలిగించాలంటే లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ వెలిగించాలి. ముందుగా ఒక పీఠం సిద్ధం చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కుంకుమలతో అలంకరించి, పువ్వులతో అలంకరించి, పసుపు కుంకుమలు సమర్పించి, మామూలు 2 దీపాలను చక్కగా వెలిగించి, ఆ వెలిగించిన దీపాలకు కూడా పువ్వులతో అలంకరించి, ఆ తరువాత మనం సిద్ధం చేసుకున్నటువంటి పంచగవ్య దీపాన్ని పెట్టాలి. ఈ పంచగవ్య దీపాన్ని ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించవచ్చు. ఈ పంచగవ్య దీపాన్ని మార్గశిర మాసంలో శుక్రవారం సాయంకాలం పూట వెలిగిస్తే చాలా మంచిదండి. ఇలా వెలిగించినటువంటి దీపంలో కాస్త పచ్చకర్పూరం, కాస్త జవ్వాది పౌడర్ వేయాలి. అంటే దీపం వెలిగినంతసేపు మంచి సువాసన వస్తుందండి. ఈ పంచగవ్య దీపం పూర్తిగా వెలిగిన తరువాత మనకి నల్లగా కాస్త పౌడర్ వస్తుందండి. ఆ పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి.
దీపం వెలిగించిన తరువాత అమ్మవారికి ధూపం వేయాలి. అమ్మవారికి ధూపం వేసిన తరువాత మనము వెలిగించినటువంటి పంచగవ్య దీపానికి కూడా ధూపం వేయాలి. తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. ఈ పంచగవ్య దీపాన్ని శుక్రవారం సాయంకాలం వెలిగిస్తున్నాము కాబట్టి అమ్మవారికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిదండి. అందువలన నేనైతే అమ్మవారి ఫోటో ముందు, అంటే మనము పంచగవ్య దీపం వెలిగించాం కదండి, ఆ దీపం ముందు ఒక తమలపాకుని ఉంచి ఆ తమలపాకు మీద చదివినంతసేపు కుంకుమతో పూజ చేస్తున్నాను. ఇలా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివినంతసేపు కుంకుమతో కానీ పువ్వులతో కానీ లక్ష్మీప్రదమైన వస్తువులు, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు వాటితో పూజ చేసుకోవచ్చండి. పూజ అనంతరం అందులో నుంచి కాస్త కుంకుమ తీసుకొని మనము కూడా పెట్టుకోవచ్చు. తరువాత అమ్మవారికి నైవేద్యంగా పండ్లు, పాలు సమర్పించాలి. అంటే మన వీలును బట్టి మనము నైవేద్యం సమర్పించవచ్చండి. తరువాత ఒక కొబ్బరికాయను కూడా కొట్టవచ్చు. తరువాత హారతి కర్పూరంతో కానీ గడ్డ కర్పూరంతో కానీ అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఆ తరువాత మనము వెలిగించినటువంటి పంచగవ్య దీపం ఉంది కదండి, ఆ పంచగవ్య దీపానికి కూడా హారతి ఇవ్వాలి. చివర్లో ఎర్రని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఆ పంచగవ్య దీపానికి ఉంచి ఒక్క నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ పంచగవ్య దీపం వెలిగిన తర్వాత మనకి పౌడర్ వస్తుంది కదండి, దానిని స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, అందులో కాస్త ఆవు నేతిని వేసి రంగరించి మన నుదుటిన పెట్టుకోవచ్చండి. ఇలా మనము పనుల మీద బయటకు వెళ్ళేప్పుడు ఈ బొట్టును పెట్టుకొని వెళ్తే ఆ పనులు నెరవేరుతాయండి. మామూలుగా పూజా సామాన్లు అమ్ముతూ ఉంటారు కదండి, ఆ షాప్లో కూడా ఈ పంచగవ్య దీపాలు దొరుకుతాయి. చక్కగా మీరు కూడా ఈసారి పంచగవ్య దీపాన్ని వెలిగించండి. ఈ దీపం ఏ ఇంట్లో అయితే వెలిగించినట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మరియు ఆ ఇల్లు ఎప్పుడు సంతోషంగా కలకలలాడుతుంటుంది. మరియు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. ఈ ఒక్క దీపం వెలిగించడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. నాకు తెలిసినంత వరకు ఈ పంచగవ్య దీపం గురించి పూర్తి వివరాలు చెప్పాను అనుకుంటాను. మీకేమన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేనండి ఈ వీడియో. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.